నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కలిగే లాభాలేంటంటారు? అసలు బ్రహ్మముహూర్తం అనంగానే ప్రతిరోజు లేవచ్చు కదా! ఈ మాసం మాత్రమే లేస్తే ఎక్కువ ఫలితాలు అంటున్నారు. ఏంటి దీనివల్ల? మనకి ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తము అంటే ప్రత్యేకంగా అసలు ధనుర్మాసం అంటే ఏమిటో ముందుగా మీకు తెలియజేస్తాను. ధనస్సు రాశిలోకి సూర్యుడి యొక్క సంచారం ప్రారంభమైనటువంటి మాసం మనకి ధనుర్మాసం. ప్రతి నెల రోజులకి ఒక్కసారి సూర్యుడి యొక్క సంక్రమణం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడో మనకి ధనుర్మాసం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. సాధారణంగా బ్రహ్మ ముహూర్తము అంటే సూర్యుడు ఉదయించేటటువంటి సమయానికి 90 నిమిషములు ముందే ఉండేటటువంటి సమయమే మనకి బ్రహ్మ ముహూర్తము. ఆ సమయం అంతా కూడా ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మనం చేసేటటువంటి జపము కానీ లేదా మనం చేసేటటువంటి ఏదైనా పని, ఏ పని చేసినా సరే బ్రహ్మ ముహూర్తంలో మనకి ఆ పనిలో విజయవంతం అనేటటువంటిది ఉంటుంది. మనం ఏ పని చేసినా సరే ఆ పని యొక్క విజయం కోసమే మనందరం కూడా ఆకాంక్షిస్తూ ఉంటాం. ఆ సమయంలో యూనివర్స్ అంతా కూడా ప్రశాంతంగా ఉండటము, మనం చేసేటటువంటి ఆ పని చక్కగా పూర్తి అవ్వడము కూడా జరుగుతుంది. అయితే దక్షిణాయనము, ఉత్తరాయణము అనేటటువంటి 2 కాలాలు ఉంటాయి. ఇది దేవతలకు సంబంధించినటువంటిది. దక్షిణాయన పుణ్యకాలము అంటే వారికి రాత్రి సమయము, అలాగే ఉత్తరాయణ పుణ్యకాలము అంటే పగటి సమయము. దేవతలందరికీ కూడా ఈ దక్షిణాయనము, ఉత్తరాయణము అనేటటువంటిది ఉంటుంది. దేవతలంతా కూడా ఈ ధనుర్మాసంలో అంటే దక్షిణాయనం ముగుస్తూ ఉత్తరాయణం ప్రారంభమవుతున్నటువంటి ఒక నెల రోజులు అంతా కూడా ఈ సమయంలో ముక్కోటి దేవతలందరూ కూడా ఇంద్రుడు కానీ, రుద్రగణాలు కానీ, లేదా వాయు రూపంలో ఉన్నటువంటి వాయుగణాలు కానీ, ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ కూడా ఈ ధనుర్మాస సమయంలో ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో మనము కూడా ముక్కోటి దేవతలతో పాటే లేచి ఆ స్వామివారిని మనం ఆరాధించడం ద్వారా మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఎవరైతే ప్రతి నిత్యము కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి వారు ఏదైనా సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు ఈ సమయంలో చేయడం ద్వారా వారికి ఎక్కువ ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అయితే చాలామంది విద్యార్థులు ప్రాతకాలాన్నే లేచి చదువుకుంటూ ఉంటారు. వారు చదివినటువంటి ఆ చదువు అంతా కూడా వారికి నేరుగా మస్తిష్కంలోకి వెళ్ళి వారి యొక్క జ్ఞాపక శక్తి అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో బ్రహ్మ ముహూర్త సమయంలో మనకి మొత్తం యూనివర్స్ అంతా కూడా సైలెన్స్గా ఉంటుంది. కాబట్టి మనం ఆ సమయంలో చేసేటటువంటి పనులన్నీ కూడా అత్యంత ఫలితాలు ఎక్కువగా మనకి కనిపిస్తాయి. అయితే ప్రతినిత్యము కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అంటే అందరికీ కూడా సాధ్యపడదు. మరి రాత్రి సమయాలలో కొంతమంది ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ కొంతమంది కష్టపడుతూ ఉంటారు. మరి వారికి ఈ బ్రహ్మ ముహూర్తంలో అవకాశం ఉంటుందా? ఉండదు కదా. మరి అటువంటి వారి కోసమే ఈ ధనుర్మాసం అనేటటువంటిది పెట్టారు. ఈ ధనుర్మాసంలో ముక్కోటి దేవతలంతా కూడా బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు. కాబట్టి మనము కూడా ఈ ధనుర్మాసంలో ప్రాతకాలాన్నే అంటే ఆ బ్రహ్మ ముహూర్త సమయంలోనే లేచినట్లయితే ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకి కలుగుతుంది. మనం చేసేటటువంటి పూజలు కానీ, జపాలు కానీ, దానాలు కానీ అత్యంత శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. శుభం.